హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా పెద్ద అబ్బాయికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది, బ్యాక్ టు స్కూల్ అని చెప్పి ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను. పొద్దున్నే ఇంట్లో పనులన్నీ చేసేసి ఉతకాల్సిన బట్టలు ఉంటే నానబెట్టేశాను. నేనైతే ఒక డీటాక్స్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. మన ఛానల్లో కొన్ని మంచి డీటాక్స్ టీలు అయితే ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా డీటాక్స్ టీ తాగేసి కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత ఇంకొన్ని పనులు ఉంటే అవి కూడా ఏం లేదు, టేబుల్ క్లీన్ చేసేసుకోవడం, ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఈ లోపల సుహాస్ అయితే లేసేసాడు. తర్వాత సుహాస్కి పాలు కల్పించేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ గది అయితే నీట్గా చేసేసుకొని దీపం పెట్టేసుకున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి టిప్స్ అలాగే ఫన్నీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూజ అంతా చేసేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ అయితే దోశ చేసేసి పల్లీ చట్నీ చేశాను. చేసి ఇద్దరికి తినిపించేసి స్కూల్కి అయితే నేనే తీసుకెళ్ళాను. ఫస్ట్ డే కదా, దగ్గరే స్కూల్ అయితే, అందుకని చిన్నబాబు కూడా సుహాస్ వెళ్ళేసరికి అల్లరి చేస్తున్నాను, నేను కూడా వెళ్తా అని, ఇంకెందుకులే అని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళి వదిలిపెట్టాను. చక్కగా ఏదో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, ఇంకా జస్ట్ మా అపార్ట్మెంట్ కాడ నుంచి 5 మినిట్స్లో అయితే అదో అక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో బిల్డింగ్, అదే సుహాస్ వాళ్ళ స్కూలు. ఫైనల్గా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్కూల్ స్టార్టింగ్ డేనే కదా, అందుకని పెద్దగా అయితే ఎవ్వరు రాలేదు. కాకపోతే టీచర్స్, ఆయమ్మ వాళ్ళు అందరైతే వచ్చున్నారు. సుహాస్ ఫ్రెండ్ తన ఏషిత అని చెప్పి, స్కూలు వాళ్ళదే, వాళ్ళ డాడీ వాళ్ళదే. ఇంకా మా చిన్న అబ్బాయి చూసారా, అసలు ఎంత హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడో, చాలా ఎంజాయ్ చేశాడు స్కూల్లో. ఇదో ఈ పాప ఏషిత ఎంత బక్కగా ఉందో కదా అసలు. సుహాస్ తను ఇద్దరు ఇప్పుడు యూకేజీకి అయితే వెళ్తున్నారు. ఇంకా సుహాస్ అక్కడ సుహాంత్ స్కూల్లో జారుడు బండ ఇవన్నీ ఉంటే చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి నేను ఇంటికి వచ్చి మార్నింగ్ వేసిన వాషింగ్లో బట్టలన్నీ క్లీన్ చేసి ఆరేసేసి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసి బియ్యం అయితే నానబెట్టేసేసి తర్వాత మళ్ళీ అంటే ఫస్ట్ డే కదా, అందుకని 12కి అంతా వచ్చేయమన్నారు తీసుకురావడానికి. ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇంటికి వచ్చి ఏదో ఆయమ్మ వేస్తా అంటే వద్దు అని చెప్పి ఆయనే వేసేసుకుంటున్నాడు షూ. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. సుహాస్ చూసారా, ఇష్టం లేదంట, స్కూల్లోనే ఉండాలంట. ఇంకా ఇంటికైతే వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేసి ఇచ్చేసాను ఇద్దరికి. ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇంకా అన్నీ మళ్ళీ క్లీన్ చేసేసి పడుకుండిపోయాం. ఈవినింగ్ లేసి ఏదో మొన్న రీసెంట్గా మన ఛానల్లో కుల్ఫీ వీడియో పెట్టాను కదా, చూసే ఉంటారు ఆల్మోస్ట్. చూడకపోతే ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. అది చూసి అవి తిన్న తర్వాత సుహాస్ అయితే మళ్ళీ కావాలని అడుగుతున్నాడు. అందుకని చెప్పి మళ్ళీ ఇవాళ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ వేసాను కదా బట్టలు, అవన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకా అన్నీ మళ్ళీ మడత పెట్టుకుందాంలే అని చెప్పి ఇద్దరికి పాలైతే కలిపిచ్చేసి కాసేపు కిందకి తీసుకెళ్ళాను ఆడిపించుకొని వద్దామని చెప్పి. వాళ్ళకి కొంచెమైనా మైండ్ రిఫ్రెషింగ్గా ఉండాలి కదా, అందుకోసం. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వంట చేసే ఓపిక లేకపోతే మా వారు అయితే నూడిల్స్ తెమ్మంటే వెజ్ నూడిల్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా స్నానాలు అవి చేపించేసి హోంవర్క్ అయితే కంప్లీట్ చేసాడు. ఇంకా నేను టిఫిన్ అంటే పిల్లల కోసం అది, ఇంకా మా మామయ్యకి కావాలి కదా, అందుకని చెప్పి చపాతీ అయితే చేసి ఎగ్ బుజ్జి చేసి ఇచ్చేసాను మామయ్యకి. అసలు మనకి ఎన్ని పనులు కదా, చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి, ఎక్కడున్నాయో ఈ పనులు అనిపిస్తుంది. ఇంకొక పక్క అయితే పాలు పెట్టేసి ఇంకొక స్టవ్ పైన చపాతీ చేసేసాను. ఇంకా చపాతీ అయితే మామయ్యకి పెట్టించేసాను ఎగ్ బుజ్జితో. నేను పిల్లలిద్దరం నూడిల్స్ తినేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చింది.